రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మనము దేవుడి వాక్యము నుండి ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు గల భాగంలో ఒక ముఖ్య విషయాన్ని చూస్తాము. జెనసిస్ 31 verses 1 through 9. గమనించండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ చేతితో కొలువు చేస్తునని మీకే తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, రక్షణ లేని వారు రక్షణ కొరకు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు పోలికలో రూపాంతరపరచబట్ట కొరకు మీ వాక్యమును మీరు మా కొరకు రాసి ఇచ్చారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. అది జీవవాక్యం, దాంట్లో ఉన్న సత్యం మా జీవితాల్ని మారుస్తుంది. ఆ ప్రకారం విను ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మార్చి మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈ భాగంలో ఒక విషయాన్ని మాత్రమే మనం చూస్తాం. అండ్ మన అంశం ఏంటంటే ముఖము మారిపోయింది. ముఖము మారిపోయింది. ఫేస్ హ్యాస్ చేంజ్డ్. ఫేస్ హ్యాస్ చేంజ్డ్. సో మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు ద ఫేస్ ఆఫ్ లాబాన్ యొక్క ముఖం గురించి ప్రత్యేకంగా దేవుడు వాక్యంలో యాకోబు ద్వారా, యాకోబు యొక్క గమనికలో, అబ్జర్వేషన్లో ఒక సంగతిని మనకు ఎత్తి చూపిస్తాడు. ఆ 1వ వచనంలో యాక్చువల్గా ఏమి జరిగింది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నది మనకి చూపబడుతుంది. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. సో లాబానుకి యాకోబు అల్లుడు, ఆయన ఇద్దరి కుమార్తెల భర్త, లేయా రాహేళ్లకు భర్త. దాంతోపాటు లాబాను యొక్క సొంత సహోదరి రిబ్కా యొక్క కుమారుడు, దగ్గర బంధుత్వం ఉంది. అండ్ ఇంటికి అల్లుడు, కుమారుడితో సమానుడు. అట్లాంటి యాకోబు ఎంతగానో ఆయన కోసం కష్టపడి, ఆయన కోసం మరి చాలా చక్కని సేవ చేసినటువంటి వ్యక్తి మీద లాబాను తన కుమారుల మాటలు విని మనసు మార్చుకున్నాడు. అందుకని అంటారు చెప్పుడు మాటలు వినకూడదు అని. చెప్పుడు మాటలు చెప్పేవారు ఎవరైనా సరే చెప్పినప్పుడు, సొంతవారు బయటవారు ఎవరు చెప్పినా కూడా విన్నవాడు చెడిపోతాడు. సో లాబాను పరిస్థితి ఇప్పుడు మనకు అట్లాగే కనపడుతుంది. సో లాబానుకి యాకోబు మీద మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి గౌరవం, మొదట ఉన్నటువంటి కటాక్షం, అనుగ్రహము, ఫేవర్ అంటారు చూడండి, అవి ఇప్పుడు లేకుండా పోయాయి. ఎక్కువ శాతము ఆస్తి తగాదాల వలన, ఆస్తి పంపకాల వలన, ఆస్తి కొరకే ఇట్లాంటి తగాదాలు లేకపోతే సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. బైబిల్లో అట్లాంటివి మనం చూస్తాం, బయట ప్రపంచంలో అట్లాంటివి చూస్తాం. ఒక కుటుంబంలో తండ్రి చనిపోయాడు, బాగా ఆస్తిపరుడు. ఆయనకి భార్య, కుమారుడు, 2 కుమార్తెలు. సో తండ్రి చనిపోయినప్పుడు కుమారుడు తన తల్లి సహకారముతో ఏం చేశాడంటే తండ్రి యొక్క వీలునామాను దాచిపెట్టేశాడు. ఎంత ఆస్తి ఉందో తెలియకుండా. అండ్ దాంట్లో ఏమి రాశాడో 2 తన సిస్టర్స్కి తెలియనీయకుండా దాచిపెట్టేశాడు. 5 ఏళ్ళు ఆ 2 సిస్టర్స్కి సంగతి తెలియదు. 5 ఏళ్ల తర్వాత అది బయటపడింది. బయటపడినప్పుడు వీలునామాలో 3కి సరైనటువంటి ఆస్తి పంపకం అన్నాడు. అండ్ 3 నేను ఒకే రకమైనటువంటి స్థాయిలో చూడాలనుకుంటున్నానని రాశాడు.
సో కుమారుడు ఏం చేశాడు? తల్లి సహకారంతో ఇద్దరు సహోదరులకు మోసం చేశాడు. సో ఇద్దరు సిస్టర్స్ కోర్టుకి వెళ్ళారు. నిజంగా జరిగిన సంఘటన ఇది. 25 సంవత్సరాలు కోర్టులో కేసు నడిచింది. చివరికి వాళ్ళిద్దరు గెలిచారు, సిస్టర్స్ గెలిచారు. ఎందుకంటే తండ్రి వీలునామాన్ని బట్టి. అప్పుడు ఒక సిస్టర్ ఇట్లా చెప్పింది, ఆస్తి కోసం మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నా హృదయం పగిలిపోవడానికి, ఆ గాయపు మరకలు ఇంకా మానకుండా అట్లాగే మిగిలిపోవడానికి గల కారణం, నాకు లోతైన గాయం అవ్వడానికి గల కారణం, ఈ కుట్రంతట్లో నా తల్లి పాత్ర. నా బ్రదర్తో నా తల్లి సహకరించి కన్న కూతుళ్ళిద్దరికీ మోసం చేసింది. ఆస్తి విషయంలోకి వస్తే తండ్రి లేడు, తల్లి లేదు, భార్య లేదు, భర్త లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. అది ప్రపంచంలో మనకు తెలిసిన విషయమే. మా నాన్న మా కొరకు ఆశపడి సంపాదించి ఇవ్వదలిచినటువంటి ఆ యొక్క జీవితాన్ని మా ఇద్దరికి లేకుండా మా తల్లి మా సహోదరుడు చేయబోయారు. కానీ చివరికి కోర్టు న్యాయం చేసింది. సో ఇక్కడ లాబాను దగ్గర ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు యాకోబు. తనకి నష్టం వచ్చినా మామకి నష్టము రాకుండా, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు యాకోబు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? కొడుకుల మాట వినేసి, నిజం కాదు అది ఆ కుమారులు మాట్లాడినటువంటి మాట, కానీ తండ్రిని నమ్మేశాడు. అందుకని 2వ వచనంలో ఏమంటున్నాడు? మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. సో నిన్న ఉన్నట్టు ఈరోజు ముఖం లేదు, మొన్న ఉన్నట్టు ఈరోజు ముఖం లేదు. నిన్న మొన్న ఆ ముఖంలో ప్రసన్నత ఉండేది, నిన్న మొన్న అంతకు ముందు కాలం అంతా కూడా ఆ ముఖంలో ప్రేమ ఉండేది, ఆ ముఖంలో ఆప్యాయత ఉండేది, ఆ ముఖంలో స్నేహభావం ఉండేది. అది ఇప్పుడు లేకుండా పోయింది. సో అది యాకోబు గమనించేసాడు. యాకోబు అంటేనే మోసగాడు. యాకోబుకి తెలివితేటలు చాలా ఉన్నాయి. అండ్ ఆదికాండంలో ఈ ముఖము అనేది మనకి కొన్నిసార్లు కనబడుతుంది. అండ్ హీబ్రూలో మనం చదివితే ద ఫేస్ ఆఫ్ లాబాన్, పెనే లాబాన్ అనేది హీబ్రూలో రాయబడినటువంటి 2 పదాలు. సో ఈ 31వ అధ్యాయంలో యాకోబు లాబాను ముఖాన్ని చూశాడు. ఆ ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదు. 32వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే అక్కడ యాకోబు మరొక ముఖాన్ని చూస్తాడు. 32వ అధ్యాయము 30వ వచనం, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేల్ అను పేరు పెట్టెను. సో మొదట మామ ముఖం చూస్తే దాంట్లో అనుగ్రహం లేదు, తర్వాత దేవుడి ముఖం చూస్తే దాంట్లో విస్తృతమైనటువంటి అనుగ్రహం ఉండింది కనుక ఆయన ప్రాణం దక్కింది. అందుకనే పెనూయేల్ అని పేరు పెట్టాడు. ఫేస్ టు ఫేస్, ముఖాముఖి అంటే పానిమ్ ఎల్ పానిమ్ అని హీబ్రూలో. దాన్నే మనకి పెనూయేల్ అనేది ఈజీగా అనువాదించబడింది. 33వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక ముఖాన్ని చూస్తాడు. అది తన సహోదరుడైనటువంటి ఏసావు ముఖం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చినది గదా అని తన అన్న అయినటువంటి ఏసావుతో అంటాడు. సో ఇక్కడ ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖం అంటే పెనే ఎలోహిమ్ అనే హీబ్రూ పదాలు మనకు కనబడతాయి. నా ఇంతకీ లాబాన్ అన్న పదానికి అర్థం ఏంటంటే వైట్, తెలుపు అని అర్థం. కొన్నిసార్లు మనం అంటుంటాం, ఆ ముఖము తెల్లగా పాలిపోయింది, దాంట్లో రక్తపు చుక్క కనపడట్లేదు. అంటే ముఖంలో ఎరుపుతనం కనపడకపోతే, తెల్లగా పాలిపోతే, శవంలాగా ఉంటే అదిగో ముఖం పాలిపోయింది అని అంటాం. సో యాకోబు లాబాను ముఖాన్ని చూసినప్పుడు ఆ ముఖము పాలిపోయిన ముఖముగా కనపడింది. హీబ్రూ నుండి వేరు భాషల్లోనికి దీన్ని అనువదించినప్పుడు మరి కొంచెం వేరియేషన్తో అనువదించారు, అంటే కొంచెం వైవిధ్యతతో దీన్ని అనువదించారు. ఒక వర్షన్లో ఎట్లా ఉంటుందంటే, లాబాను కన్నులు నా వైపు జీవము లేకుండా చూస్తున్నాయి. ఇంకొక అనువాదంలో ఎట్లా ఉందంటే, అతడు నాకు తన మంచి ముఖమును చూపలేదు. ఇంకొక వర్షన్లో ఎట్లా ఉంది అంటే, ఇక ఏమాత్రము లాబాను నన్ను మంచి కళ్ళతో చూడట్లేదు. అంటే స్నేహభావం లేకుండా, నన్నేదో విరోధిగా, వ్యతిరేకిగా, హీనంగా చూస్తున్నాడు అని మనం అంటాం కదా. మన సమాజంలో, సంస్కృతుల్లో, అన్ని దేశాల్లో కూడా ఇట్లాంటిది మనకి తెలిసినటువంటి విషయమే. సో యాకోబు తన భార్యలను పిలిపించిన తర్వాత 31వ అధ్యాయం 5వ వచనంలో మరొకసారి చెప్పాడు,
మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. సో అతని ముఖం మారిపోయిందంటే అతడు ఇక నాకు ఫేవరబుల్గా లేడు, ఇక నాకు అతడు సహకరించేటువంటి వానిగా లేడు, నా క్షేమాన్ని కోరేటువంటి వానిగా లేడు, నన్ను గౌరవించేటువంటి వానిగా లేడు, నాకు మరి హాని తలపెట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అంటాడు అక్కడ. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, కొంతమంది మనుషులు ప్రపంచంలో ఎట్లా ఉంటారంటే వారికి మీరు 19 మేలు కార్యములు చేసి 20వ మేలు కార్యము చేయకపోతే ఆ 19 మేలు కార్యములను వారు మరిచిపోతారు, మిమ్మల్ని వారు విసర్జిస్తారు. అంటే ఎన్ని మేళ్ళు చేసినా వారు కృతజ్ఞత లేని వారిగా ఉంటారన్నది ఆయన యొక్క భావం. సిసెరో అనే ఫిలాసఫర్ ఏమన్నాడు, వెరీ రేర్లీ గ్రేట్ఫుల్ మెన్ ఆర్ ఫౌండ్. చాలా అరుదుగా కృతజ్ఞత కలిగినటువంటి మనుషులను కనుగొనగలం. లాబానికి కృతజ్ఞత లేదు. లాబాను మోసానికి యాకోబు మరి లోనైనప్పుడు రాహేలు బదులు లేయానిచ్చి చేసుకున్నాడు, ఊరుకున్నాడు. మళ్ళా 7 ఏళ్ళు పనిచేసి అఫ్కోర్స్ రాహేల్ను పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరిని బాగానే చూసుకుంటున్నాడు, దేవుడు సంతానం ఇచ్చాడు, వారిని పెంచాడు, ఈ యాకోబుని పెంచుతున్నాడు, ఏమీ తక్కువ లేదు. చెప్పుడు మాటల చేత సర్వనాశనాన్ని తెచ్చుకోవడం, పిల్లల్ని మనవాళ్ళని అందరినీ కూడా తన కుటుంబాన్ని దూరం చేసుకోవడానికి లాబాను యొక్క పాపం కారణమైంది. తర్వాత సెనెకా అనేటువంటి ఇంకొక ఫిలాసఫర్ అన్నాడు, నో వన్ రైట్స్ ఎ బెనిఫిట్ ఇన్ ద క్యాలెండర్. తనకు కలిగిన లాభాన్ని ఎవడు కూడా క్యాలెండర్లో రాసుకోడు. సో లాబానుకు యాకోబు ద్వారా కలిగినటువంటి లాభములను ఆయన రాసుకోలేదు. నేను కూడా చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు బంధువులకి మరి వారి యొక్క మాటలు చిన్నపిల్లోడిగా వారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు మరి కొన్ని అంటే నేను అప్పుడు అబ్జర్వర్గా అంటే రాసే అలవాటు ఉంది కనుక, కవిత్వం రాసే అలవాటు ఉంది, రచన చేసే అలవాటు ఉంది కనుక చాలా జాగ్రత్తగా వినేవాడిని. సో కొన్నిసార్లు ఈ మాటలు వింటూ నేను పెరిగా. వారు మాట్లాడుతున్నప్పుడు అనేవారు, వాని ముఖము పోయింది, దాని ముఖము పోయింది, ముఖము మాడిపోయింది, ముఖం మార్చుకుంది, ముఖానికి మబ్బు కమ్మింది, నవ్వే లేదు దాని ముఖంలో. సో ఈ మాటలు, ఈ ఎక్స్ప్రెషన్స్ వింటూ పెరిగాను. సో అది నేను బైబిల్లో చదివినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడో దేవుడు కూడా దాన్ని రాయించి పెట్టాడు. అండ్ సేమ్ థింగ్ మనకి ఇక్కడ కనపడుతుంది. నా అవిశ్వాసుల మధ్యలో ఇది సామాన్యమే అయి ఉండొచ్చు, కానీ విశ్వాసుల మధ్యలో ఇట్లాంటిది సామాన్యమైన విషయం కాదు. క్రైస్తవుల మధ్యలో ఇట్లాంటిది ఉండకూడదు, క్రైస్తవ సంఘాల్లో ఇట్లాంటిది ఉండకూడదు. కానీ క్రైస్తవ సంఘాల్లో కూడా ఇది మనకు రెగ్యులర్గా కనబడేటువంటి ఒక అంశం. కొంతమంది బాగా ఉంటారు, సడన్గా మారిపోతారు. మారిపోవడానికి గల కారణం ఏంటో మనకు తెలియదు, కానీ వారి యొక్క నడవడిలో, వారి బిహేవియర్లో, వారి ప్రవర్తనలో వారు మారిపోయారు. మొదట మనతో ఉన్నట్టు ఇప్పుడు లేరు, మనతో స్నేహముతో లేరు, సత్సంబంధమును కలిగి ఉండాలనుకోవట్లేదు, వారు మనల్ని చూస్తే సంతోషించట్లేదు, వారికి మన మీద ఒకప్పుడున్న గౌరవం లేదు, ఒకప్పుడున్న ఆ యొక్క ఆప్యాయత లేదు అనేది వారు చూపించేస్తారు. మాటల్లో చెప్పరు, ఈ కారణం చేత నేను మీకు ఈ రకంగా ఉండాల్సి వస్తుందని చెప్పరు. అండ్ వారు చెప్పుడు మాటలు విన్నప్పుడు, లేకపోతే వారు ఏవో తప్పుగా అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆలోచన, ఇట్లాంటి నడవడి వారిలో బయటకు వచ్చేస్తుంది. వారు సత్యమేంటో తెలుసుకోరు. సత్యమేంటో తెలుసుకోకుండా ఇమీడియట్గా కన్క్లూషన్కి వచ్చేసి ఒక మోడిఫికేషన్, అంటే వారి ప్రవర్తనలో ఒక మార్పును తెచ్చేసుకుంటారు. అండ్ అది వారికి తెలిసినా తెలియకపోయినా వారి ఫేసెస్లో కనపడుతుంది, వారి ముఖాల మీద కనపడుతుంది, వారి ఫెలోషిప్లో, వారు చేసే సహవాసంలో కనపడుతుంది. వారు సెలెక్ట్ చేసుకునేటువంటి ఫ్రెండ్స్ ఎలాంటి వారో దాంట్లో వారు మనకి చూపించేస్తారు. ఇది వారికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. వారు దిగజారుతున్నారు, వారు దైవికంగా లేరు, వారు వారికి అన్యాయం చేసుకుంటున్నారు అన్నది ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా నాకు ఈజీగా తెలిసిపోయేటువంటి విషయం. నేను ఒకసారి క్యామెల్ గురించి చదివాను, అంటే ఒక వాక్య పరిచర్య కోసం క్యామెల్ గురించి కొంత స్టడీ చేశాను. దాంట్లో కొన్ని విషయాలు ఇంకా గుర్తున్నాయి. టేమ్డ్ యానిమల్స్లో, అంటే సాధువుగా చేయబడినటువంటి జంతువులన్నిటిలోకెల్లా ఒంటె అనేది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది, ఎంతో ఉపయోగకరమైనది, బట్ అట్ ద సేమ్ టైం భయంకరమైనది, ప్రమాదకరమైనది. ఎడారిలో 6 నెలలు మనల్ని బతికిస్తుంది, కానీ అది కోపం వస్తే, అది విపరీతానికి పోతే మన ప్రాణం కూడా తీసేస్తుంది.
సో ఒంటె ఏం చేస్తుందంటే అది కాళ్ళతో ముందుకి తన్నగలదు, వెనక్కి తన్నగలదు, పక్కలకి తన్నగలదు, ఇంకేది అట్లా తన్నలేదు. దాని తర్వాత ఒంటెకున్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే దానికి పొడవాటి తలకాయ ఉంటుంది కనుక, అంటే మెడ పొడవుగా ఉండి తలకాయ ఉంటుంది కనుక దాని యజమాని మీద కోపం వచ్చింది అనుకుందాం. దాని మీద కూర్చున్నటువంటి యజమానిని అది ఇబ్బంది పెట్టాలంటే దాని యొక్క పొడవాటి మెడతో తలకాయని వెనక్కి తిప్పి ఆయన్ని కరుస్తుంది. ఆయన పెడితే తిన్నది, ఆయన్ని కరుస్తుంది. దాని తర్వాత అది ఇంకొక పని చేస్తుంది. కరవకపోతే ఆ ముఖం మీద నోట్లో కొంతమందికి యాక్ అని ఉంచుతారు చూడండి, అట్లా ఊస్తుంది. అంటే దాని యొక్క నోట్లో నుండి వచ్చినటువంటి ఉమ్మి ఆ ముఖం మీద పడితే ఆయన కడుక్కున్నా కూడా 10 రోజుల వరకు ఆ దుర్వాసన పోదంట. అంత భయంకరమైన దుర్వాసనతో అది ఉంచుతుంది. దాని తర్వాత అది ఒకవేళ ఎప్పుడైనా దానికి కోపంగా ఉందనుకుంటే ఆ తలకాయని తీసుకెళ్ళి 2 కాళ్ళ మధ్యలో పెట్టేసుకుంటుంది. వెనక యజమాని ఉన్నా కూడా అది దాని యొక్క తలకాయని ఆ యొక్క కాళ్ళ మధ్యలో నుండి తీసుకుని వచ్చి కింద నుండి వాడిని చూసి వాడిని ఎగతాళి చేస్తుంది. సో ఒంటె ముఖం గురించి చాలా పెద్దగా రాశారు. అది ఎట్లా తన యజమానిని, తనకు మేలు చేసేటువంటి వారికి వ్యతిరేకంగా తప్పు చేస్తుంది అనేది దాంట్లో రాశారు. సో నాకు ఈ లాబాను ముఖం గురించి ధ్యానించినప్పుడు ఒంటె ముఖమే గుర్తుకొచ్చేసింది. ఫుల్లర్ అనేటువంటి ఒకప్పటి భక్తుడు ఇట్లా అంటాడు, ముఖము ద్వారా మనకి చాలా విషయాలు సులువుగా తెలిసిపోతాయి, ఎందుకంటే ముఖము హృదయానికి అద్దం పడుతుంది. అండ్ ఆయన అంటాడు, ఒకవేళ ప్రపంచంలో ఆ ముఖం మీద మనిషి చూపించేటువంటి కవలికల ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఏమి అనుకుంటున్నాడో మనకి బయటపడకపోతే మోసం ఇంకా ఎక్కువగా జరిగేది. అంటే ఆ మనిషి యొక్క ముఖాన్ని బట్టి వీడు నాతో సరిగ్గా లేడు అని మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. ఆ ముఖం అది బయటపడకపోతే మనం ఇంకా ఈజీగా మోసపోతామంటాడు ఫుల్లర్ అనేటువంటి భక్తుడు. సో యాకోబు లాబాను ముఖాన్ని చూసినప్పుడు నిన్న మొన్నలాగా ఆ ముఖము లేదు. సో మనం కూడా చాలాసార్లు మన ముఖాలను అట్లా పెట్టేటువంటి వారముగా ఉంటాం ఇతరులతో. అది మంచిది కాదు. అఫ్కోర్స్ తల్లిదండ్రులు తమ బిడ్డలు తప్పు చేస్తే ముఖాన్ని కోపంగా పెడితే అది తప్పు కాదు. ఒకరు పాపం చేసినప్పుడు వారిని కరెక్ట్ చేయడానికి ముఖాన్ని మనము గంభీరంగా సీరియస్గా పెడితే అది తప్పు కాదు. కానీ ఇట్లా చెప్పుడు మాటలు విని సత్యాసత్యాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తిని హీనపరిచినప్పుడు, ఒక వ్యక్తికి అనుగ్రహాన్ని ఇవ్వకుండా దాన్ని అట్లా విత్డ్రా చేసుకున్నప్పుడు అది తప్పు. తల్లిదండ్రులు బిడ్డల్ని కరెక్ట్ చేస్తారు, దెబ్బ కొడతారు, కానీ వారి ప్రేమను విత్డ్రా చేసుకోకూడదు. సో అట్లాగే వారి యొక్క గౌరవాన్ని విత్డ్రా చేసుకోకూడదు. ఆ పిల్లల పట్ల వారికి ఉన్న విలువను విత్డ్రా చేసుకోకూడదు. అది మనిషి మోస్ట్లీ చర్చ్లో క్రిస్టియన్స్ చేస్తారు. అది పాపం. రెండవది ఏంటి? ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. 3వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. సో ఇక లాబాను ఇంట్లో లాబానుతో ఇక నీ సహవాసం అయిపోయింది. అతడు నీకు వ్యతిరేక అయిపోయాడు, అనుగ్రహం లేకుండా ఉన్నాడు. ముఖం నిన్న మొన్న ఉన్నట్టు ఇప్పుడు లేదు, కటాక్షం పోయింది. కనుక ఇక నువ్వు ఉండాల్సిన పని లేదు. నీ యొక్క పితరుల దేశానికి బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడై ఉంటాను. వాడి ముఖం మాడిపోతే మాడిపోయింది, కానీ నా ముఖం ఎప్పుడు కూడా నీ మీద తన ప్రసన్నతను ఉంచుతుంది. యాకోబు పద అన్నప్పుడు యాకోబు ఎంతో ధైర్యంతో బయలుదేరిపోయాడు. కానీ ఆ టైంలో తన భార్యలైనటువంటి లేయాకి, రాహేలుకి ఈ మాటలు చెప్తాడు. మీరు 6 నుండి 9 వరకు చూసుకుంటే 6వ వచనంలో ఏమంటాడు? మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలవు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. అంటే నేను పగలనక, రాత్రనక, ఎండనక, వాననక నేను ఎంతో కష్టపడ్డాను మీ తండ్రి కోసము. ఆయన నా కష్టానికి ఫలాన్ని అనుభవిస్తున్నాడు, మీకు తెలుసు అంటాడు. 7వ వచనంలో మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చింది. సో యాకోబు మోసగాడైతే ఇతనికి తలదన్నిన మోసగాడు ఆ లాబాను. యాకోబును మోసగించిన మోసగాడు ఆ లాబాను. సో ఒక జీతం అంటాడు, దాన్ని కుదుర్చుకున్నాక దాన్ని మార్చేస్తాడు. అట్లా 10 టైమ్స్ యాకోబు యొక్క జీతాన్ని మార్చిన యాకోబు అతన్ని మోసపుచ్చకుండా జాగ్రత్తగా ఉన్నాడు. సో అది చెప్పాడు. తర్వాత అంటాడు, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. 9వ వచనంలో అంటాడు, అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. సో నేను ఇవి దొంగతనంగా సంపాదించుకోలేదు, నేను మోసం చేయలేదు, వారు అనుకుంటున్నట్టు నేనేమి తప్పు చేయలేదు. దేవుడు నా కష్టాన్ని చూసి నాకు ఫలితంగా ఇచ్చాడు, వారికి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ దేవుడి కృప, దేవుడి అనుగ్రహం.
సో ఆ ప్రకారం మనం ఎప్పుడు కూడా మన దేవుడికి మన మీద అనుగ్రహం ఉంటే చాలు. ఇతరులు మనల్ని అనుగ్రహంగా చూసినా, ఆవేశంతో చూసినా, అవమానకరంగా చూసినా, ఏ రకంగా చూసినా అది వారి సమస్య, మన సమస్య కాదు. మనం వారిని దేవుడికి విడిచిపెట్టేయాలి. వారిని మనం ప్రేమిస్తూనే ప్రార్థిస్తూనే ఉండాలి, దేవుడికి విడిచిపెట్టాలి. వారి ప్రవర్తనను మనం సమర్థించం. వారి ప్రవర్తన మార్చుకోవాలనుకుంటే మన దగ్గరికి వస్తే సహాయం చేస్తాం. వారు చాలా బలహీనులు, బుద్ధిహీనులు, భక్తిహీనులు అని వారు ఈ రకంగా చూపించుకున్నారు. అది వారి సంగతి. చార్ల్స్ స్పర్జన్ తన పాస్టర్స్ కాలేజీలో విద్యార్థులకి తర్ఫీదునిస్తున్నప్పుడు ఒక పాఠం నేర్పించాడు. మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీరు చెప్పేటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ మీ ముఖంలో చూపించండి. సో మీరు పరలోకం గురించి బోధిస్తుంటే మీ ముఖము ప్రకాశమానముగా ఉండాలి. మీ ముఖము వెలిగిపోవాలి. పరలోకపు వెలుగు మీ ముఖం మీద పడితే ఎట్లా వెలుగుతుందో, ఎట్లా ప్రతిబింబిస్తుందో అట్లా అది వెలగాలి. మీ కన్నులు మెరవాలి. ఎందుకంటే మీరు పరలోకం గురించి బోధిస్తున్నారు. అదే మీరు ఒకవేళ నరకం గురించి బోధిస్తే మీ మామూలు ముఖం చాలును అని అన్నాడు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నాడు? మనము హృదయంలో ఏమై ఉన్నామో అది మనకి ముఖం మీద చూపించాలి. సో మన మనసులో పరలోకం ఉంటే ముఖం మీద పరలోకం కనపడుతుంది. మన మనసులో నరకం ఉంటే ముఖం మీద నరకం కనపడుతుంది. మనసులో ప్రేమ ఉంటే ముఖం మీద ప్రేమ కనపడుతుంది. మనసులో పగ ఉంటే ముఖం మీద పగ కనపడుతుంది. మనసులో గౌరవం ఉంటే ముఖం మీద గౌరవం కనపడుతుంది. మనసులో హేయభావం ఉంటే ముఖం మీద హేయభావం కనపడుతుంది. సో ఎంతమంది ముఖాల్లో పరలోకం కనపడుతుంది, ఎంతమంది ముఖాల్లో నరకం కనపడుతుంది? నెక్స్ట్ టైం ముఖాలు చూసినప్పుడు చూసుకోండి. కానీ మన ముఖం ఎట్లా ఉండాలి? మన ముఖం నరకాన్ని చూపించేదిగా ఉండాలా, పరలోకాన్ని చూపించేదిగా ఉండాలా? మన ముఖంలో పరలోకం కనపడితే పాపులు, నరకానికి పోయేటువంటి వారు యేసు వైపు ఆకర్షించబడి రక్షించబడడానికి అవకాశం ఉంది. కానీ మన ముఖంలో మనం నరకాన్ని చూపిస్తే వారితో పాటు మనల్ని కూడా నరకానికి తీసుకుపోయే అవకాశం ఉంది. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు అయిన యేసు, నీ కృపను బట్టి, నీ కార్యమును బట్టి, సిలువలో నా కొరకు మా కొరకు నీవు వ్రేలాడి రక్తమును చిందించి ప్రాణం అర్పించి చనిపోయి చేయబడి 3వ దినమున తిరిగి లేచింది. మమ్మల్ని మా పాపముల నుండి వెదికి రక్షించుటకు, మమ్మల్ని నీ వలే రూపాంతరపరచుటకు. అండ్ నీ ముఖములో దేవుని మహిమ ప్రకాశమును ఈ లోకములో నీవు చూపించావు. నిన్ను చూచిన వారు తండ్రిని చూచినట్టు అని నీవు చెప్పావు. అదే ప్రకారం మమ్మను చూచిన వారు మా ముఖాల్లో యేసును వారు చూడగలుగునట్లు, పరలోకాన్ని చూడగలుగునట్లు, ప్రసన్నతను చూడగలుగునట్లు మాకు సహాయం చేయండి. మా పాపములను క్షమించండి. మమ్మను యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మేము రక్షించబడు స్థితిలో ఇంకా ఎవరెవరైతే లేకుండా ఉన్నారో వారిని రక్షించండి. రక్షించబడిన వారిని రూపాంతరపరచండి. యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన సంఘానికి అండ్ వాక్యం వినుచున్న ప్రతి సహృదయము కలిగిన విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.